అస్సాంలో వరద బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. రహదారులు నివాస ప్రాంతాల్లో మోకాల లోతుకు వరద నీరు చేరడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంటనే అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం ముందస్తు చర్యగా రెస్క్యూ టీమ్స్ ను సిద్ధం చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు రావడంతో దిగువన ఉన్న అస్సాంలోని ధేమాజీ, లఖింపూర్, బిష్వనాథ్, సోనిత్పూర్ జిల్లాలకు ప్రభుత్వం హైలైట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను అలర్ట్ చేసింది అస్సాం ప్రభుత్వం. మరోవైపు బ్రహ్మపుత్ర నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో మరో 2-3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లోని లోయర్ సుబన్సిరి ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో అస్సాం మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ పేర్కొంది. భారీ వరదల కారణంగా అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఆ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కేమీ నదిలో వరద ఉధృతికి ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. కేమీ, ఓయాన్ ప్రాంతాలను కలిపే 300 మీటర్ల పొడవైన ఇనుప వంతెన వరద ధాటికి తెగిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అస్సాంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్న వరద బీభత్సం కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే రెస్క్యూ బృందాలను కూడా అస్సాం ప్రభుత్వం సిద్ధం చేసిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరోవైపు బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదులను తలపిస్తున్నాయి రహదారులన్నీ కూడా. ఎగువ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షం కారణంగా ఈ వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. బ్రహ్మపుత్ర నది పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అస్సాంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే అస్సాం ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ ను సిద్ధం చేసింది.